ఒకే ఓవర్లో వరుసగా 6 ఫోర్లు కొట్టగల సత్తా ఉన్న బ్యాటర్. ఇండియా టీంలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ సాధించిన ఆటగాడు. అండర్-19 ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్. అలాంటి మేటి ఆటగాన్ని తాజాగా జరిగిన ఐపీఎల్ వేళల్లో ఏ ఒక్క ఫ్రాంచైజ్ పట్టించుకోలేదు. బోలెడంత టాలెంట్ ఉన్నా కాస్తైనా క్రమశిక్షణ లేదని ఆ ఆటగాన్ని ఫ్రాంచైజీలన్నీ దూరం పెట్టాయి. ఆ ఆటగాడు మరెవరో కాదు, పవర్ ప్లేస్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న క్రికెటర్ పృథ్వీ షా. ఐపీఎల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న ఈ క్రికెటర్ని ఐపీఎల్ వేళల్లో డీసీతో సహా మిగతా ఫ్రాంచైజీలు కూడా పట్టించుకోలేదు. 2 సార్లు వేళల్లో అతని పేరు వినిపించినా ఎవరూ ముందుకు రాలేదంటే కెరియర్ పట్ల అతడు వహించిన నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. క్రికెట్లో సచిన్ టెండూల్కర్ అంతటి ప్లేయర్ అవుతాడనుకున్న పృథ్వీ షా కెరియర్ ప్రస్తుతం ఓ క్వశ్చన్ మార్క్ లా మిగిలింది. ఐపీఎల్ మెగా వేలంలో బేస్ ప్రైస్ 75 లక్షలతో బరిలోకి దిగిన పృథ్వీ షాని తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. 6 ఏండ్ల కిందట అండర్-19 వరల్డ్ కప్ నెగ్గిన కెప్టెన్గా ప్రశంసలు అందుకొని మరో సచిన్ అని దేశమంతా అనుకునేలా చేశాడు. కానీ టాలెంట్ ఉన్న ఓవర్ కాన్ఫిడెన్సో లేదంటే గెలుపు తెచ్చిన గర్వమో కానీ ఆ తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్ లేక కెరియర్ని చేజేతలా పాడు చేసుకున్నాడు. ఒకప్పుడు ఇరుకు గదిలో ఉంటూ లోకల్ ట్రైన్లో నిల్చొని ప్రయాణించి గ్రౌండ్లో గంటల కొద్దీ ప్రాక్టీస్ చేసిన షా సెలబ్రిటీలైన తర్వాత పబ్బులు, అమ్మాయిలంటూ పక్కదారి పట్టాడు. క్రికెట్ నిర్లక్ష్యం చేస్తూ కనీసం ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేయక జీరోలా మిగిలిపోయాడు. 4 ఏళ్ల క్రితం డోపింగ్ టెస్ట్లో పట్టుబడిన పృథ్వీ షా 8 నెలల పాటు నిషేధానికి గురయ్యాడు. ఆ సమయంలో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పృథ్వీ షాతో మాట్లాడి కెరీర్ గురించి కొన్ని సజెషన్స్ ఇచ్చాడట. తన స్నేహితుడు వినోద్ కాంబ్లీ కెరీర్ గురించి చెబుతూనే మరో కాంబ్లీ అవ్వద్దని సున్నితంగా హెచ్చరించాడట. అయినప్పటికీ పృథ్వీ షా క్రికెట్ లెజెండ్స్ ఇచ్చిన సూచనలు పాటించలేదని, ఇతల్లో ఎటువంటి మార్పు రాలేదని బీసీసీఐ మాజీ సెలెక్టర్ ఒకరు చెప్పారు. వేళల్లో పృథ్వీ షాని తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించకపోవటం నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుందని ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. మళ్లీ అతడు దేశవాళీ క్రికెట్లో ఆడి ఫిట్నెస్, ఫామ్ అందుకుంటే సర్ఫరాజ్ ఖాన్లా అవకాశాలను దక్కించుకునే ఛాన్స్ ఉందని చెప్పాడు. మరోవైపు తనను ఏ ఫ్రాంచైజీ దక్కించుకోకపోవడంపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ పై పృథ్వీ షా స్పందించాడు. తన కెరీర్ ఆసంతం ట్రోలింగ్ జరుగుతూనే ఉందని, తాను కూడా మీమ్స్ను చూస్తూనే ఉంటానని వెల్లడించాడు. ఎవరైనా నన్ను ఫాలో అయితేనే కదా నన్ను ట్రోల్ చేయగలిగేది. ట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళ కళ్ళన్నీ నాపైనే ఉన్నాయని అర్థం. ట్రోలింగ్ అనేది మంచిది కాదు, అలాగని చెడ్డ విషయమూ కాదు. కేవలం క్రికెటర్లే కాకుండా ఇతర రంగాల వ్యక్తులను ట్రోలింగ్ చేయటం చూస్తున్నా. నేను అన్ని రకాల ట్రోలింగ్ను గమనిస్తూనే ఉంటా. నాపై చేసే మీమ్స్ను చూస్తూనే ఉంటా. కొన్నిసార్లు అవి మనల్ని బాధ పెడుతుంటాయి. నన్ను బయట చూసిన వారంతా ప్రాక్టీస్ మానేసి తిరుగుతున్నాడని అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో నేను నా పుట్టినరోజును కూడా బయటకు వెళ్ళకూడదని అనుకుంటారు. నేనేం తప్పు చేశానో కూడా అర్థం కావట్లేదు. ఏం చేసినా తప్పు పట్టే వాళ్ళుంటారు అని ఓ వీడియోలో పృథ్వీ షా వ్యాఖ్యానించాడు.